బాగున్నావే చుక్కే ఇంకా తెల్లగైపోతుంది అందుకే ఇక్కడ చూడు ఇక్కడ ఇక్కడ ఉంటే ముందు లాస్ట్ కాంట్రాక్టర్ ఏ కాదు సపరేట్ సపరేట్ ఒక్క నిమిషం మంచిది ఆగమ్మా ఎడిగా పోతున్నావు గల్లికి అదేవిధంగా శివానగర్లో కూడా చేస్తున్నాం. శివానగర్లో 2.5 years నుంచి ఇది పెండింగ్ ఉండే అనమాట. రోడ్డు బడ్జెట్ లేదని ఆపేసారు. కాకపోతే కల్వర్ట్లు 4 ఉండే 3 అయిపోయినాయి, 1 ప్రాసెస్లో ఉంది. ఈ రోడ్డు కూడా ఈరోజు ఇనాగ్రేషన్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇది ఆల్మోస్ట్ అది ఇది కలిపి 50 లక్షల్లో మొత్తం ఫండ్ తీసుకొచ్చినాము. ఇది జిహెచ్ఎంసీ ఫండ్ కాబట్టి కార్పొరేటర్గా నేను వచ్చి ఇది ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. కొంచెం మిస్గైడ్ అయ్యింది పబ్లిక్కి, వేరే వాళ్ళు తీసుకొచ్చారని, అది కాలేదు. ఇది జిహెచ్ఎంసీ ఫండ్ కాబట్టి కార్పొరేటర్ గారే వచ్చి చేయాలని ఉంది. మా ఎమ్మెల్యే గారిని తీసుకొచ్చి ఇక్కడ ఈ ప్రోగ్రామ్ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఈ శివానగర్ ఈ రోడ్ సందర్భంగా ఇక కాలనీ వాసులకు శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను. ప్రత్యేకంగా మా కార్పొరేటర్ సబితా అనిల్ కిషోర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ప్రతి సందర్భంలో ప్రతిసారి ఎక్కడైతే ప్రజా సమస్యలు ఉంటాయో వాటిని తీసుకొని జడ్సీ గారి దగ్గర కానీ కమిషనర్ గారి దగ్గర కానీ ఎల్లప్పుడూ వెళ్ళి ఈ యొక్క పనులను చేపట్టడంలో కీలక పాత్ర పోషించి ప్రజల శ్రేయస్సు కోసం పనిచేస్తున్న వారికి కూడా ధన్యవాదాలు. అదేవిధంగా కాలనీలో ఉన్న అందరికీ కూడా ఇన్ని రోజుల నుంచి కొంచెం ఇబ్బంది పడ్డా అల్టిమేట్గా మనకు పని అవుతుంది కాబట్టి మీ అందరికీ రెండు కూడా చాలా లాంగ్ పెండింగ్ ఉంది. శివనది కూడా సుమారు 2 ఏళ్ళ శివనది అలాగే 50 రోజుల్లో
మరి మరొకటి లక్ష్మీనారాయణ కాలనీ నుంచి శివానగర్ 1.2 క్రోర్స్తోని మార్కెటింగ్ ఉన్నది. అది కూడా తొందరలోనే పనులు షురూ చేపిస్తానని ఎమ్మెల్యే గారు హామీ ఇవ్వడం. మరొకసారి స్థానిక శాసనసభ్యులు అలాగే కార్పొరేటర్ గారికి మార్నింగే కాంగ్రెస్ నాయకులు వచ్చి మళ్ళీ మీరు కూడా వచ్చి ఇనాగ్రేషన్ చేస్తారు. అసలు ఏంది ఇది? పైసా అదే ఏంటంటే ప్రజలు గెలిపించిన కార్పొరేటర్ మరి నిరంతరము 10 ఏళ్ళ నుంచి సమస్యలు తీర్చుకుంటూ వస్తున్నాము. ఇక్కడ పార్కింగ్ డెవలప్ చేస్తాము, ఐ బ్యాగ్స్ వేస్తాము. అయినా కానీ శివానగర్లో ఇంకా కొన్ని పనులు మిగిలిపోయినాయి, అవి కూడా చేస్తున్నాము. శాసనసభ్యులు చాలా చురుగ్గా ఉన్నారు. మరి వాళ్ళు కూడా అందుబాటులో ఉండి ప్రతిదానికి మరి మేము జడ్సీ గారు వాళ్ళ విజ్ఞతకే నేను చెప్పేది ఒకటే, అభివృద్ధిలో అందరూ భాగస్వాములు అయితే సంతోషం. అంతేగాని ఎలక్షన్లప్పుడు అది ప్రజలు నిర్ణయిస్తారు. అంతేగాని ఇప్పుడు పనులు చేసే వాళ్ళని ఇబ్బంది పెడతా అంటే మరి ప్రజలు చూస్తారు వాళ్ళు.